హాయ్ అండి అందరికీ. ముందుగా ఈరోజు నేనైతే టమాటా మెంతాకు కర్రీ చేస్తున్నానండి. కర్రీ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను కుండీలో వేసాను కదండి, ఇది 1 వీక్ బ్యాక్ వేసాను అండి. దీంట్లో మెంతులు నాకైతే ఇదిగోండి ఇక్కడ ఇంత ఒక కట్ట అయితే వచ్చిందండి. నాకైతే ఒక పిడికెడంతా అయితే వచ్చింది 1 వీక్కి మెంతాకైతే. ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని తీసి శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగానండి, కింద వేర్లు అవన్నీ తీసేసి. ఇదిగోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి వెళ్దాం రండి. ఇక్కడ నేనైతే ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. మీకు మీ కర్రీకి సరిపడా మీరు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదండి, కర్రీకి సరిపడా టమాటాలను మెంతాకు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండీలు పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మనం ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలండి. దాంట్లో కొంచెం పచ్చిపప్పు కూడా వేయాలి. చూడండి ఇట్లా కొంచెం అవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం గరిటతో తిప్పాలండి. గరిటె అలా ఇలా తిప్పాక ఇప్పుడు దాని మీద ఒక మూత పెట్టేద్దామండి. 5 మినిట్స్ ఆగి మూత తీసి చూద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా కుక్ అయ్యాయండి టమాటోలు. అయితే ఇప్పుడు మనం మెంతాకు వేద్దామండి. మెంతాకు వేసాక ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి ఇప్పుడు గరిటెతో తిప్పుదామండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గరిటె తీసుకొని కలిపేయండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి. దాన్ని కొంచెం బాగా కుక్ అయ్యాక ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. మీకు స్పైసీ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ కారం యాడ్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని కూడా కొంచెం టమాటా ముక్కలకి మెంతాకి పట్టేటట్టు బాగా కలిపేద్దామండి. ఇది కొంచెం బాగా కుక్ అయ్యాక ఇక్కడ నేనైతే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసానండి. ఇదిగోండి ఇది కూడా కొంచెం బాగా వాటన్నిటికి పట్టేటట్టు బాగా ఫ్రై చేసి ఇది కొంచెం ఆయిల్లో కుక్ అయ్యేటట్టు చూద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడైతే మూత పెట్టేశానండి. ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను. కర్రీ మాత్రం భలే మంచిగా స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి. చూడండి 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. మెంతాకు టమాటా ఉంటే చాలండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి రైస్లో వేసుకొని కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి.